నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో మనకి షోల్డర్ పెయిన్ అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. ఎందుకంటే డెస్క్ జాబులు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కూర్చొని జాబ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ డయాబెటీస్ పేషెంట్స్ కూడా ఎక్కువ అయిపోతున్నారు. సో వాళ్ళల్లో కూడా మనం ఫ్రోజన్ షోల్డర్ అనే కండిషన్స్ని కూడా చూస్తూ ఉన్నాం. సో మనకి ప్రతి ఒక్క జబ్బుకి ఏదో ఒక సిమ్టమ్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. వెరాజ్ మనకు వచ్చేటప్పటికి పెయిన్, సో షోల్డర్ పెయిన్కి వచ్చేటప్పటికి పెయిన్ అనేది ఒక సిమ్టమ్గా ఉంటుంది. సో పెయిన్ స్టార్ట్ అయితే కానీ దానికి కారణాలు ఏంటి అనేది మనం అన్వేషించడం అనేది అప్పుడు స్టార్ట్ చేస్తాం. సో వన్స్ ఒకసారి పెయిన్ స్టార్ట్ అయింది అని అంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం మేలు. ఎందుకంటే అది స్టేజెస్ దాటిన తరువాత పెయిన్ అన్బేరబుల్ అవుతుంది. ఆ టైంలో మనకి ట్రీట్మెంట్ ప్రొసీజర్ కూడా పెరిగిపోతుంది, టైం టేకన్ ఎక్కువగా తీసుకుంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో మేజర్గా మనకి ఈ షోల్డర్ పెయిన్కి ఏంటి రీజన్స్ అండ్ ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చినటువంటి రీజనరేటివ్ థెరపీ, అదే మన పిఆర్పి. సో ఈ చికిత్సా విధానం ఏ రకంగా ఈ షోల్డర్ పెయిన్కి ఉపయోగపడుతుంది అండ్ దీనివల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపిఆన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో సార్. యా సార్, షోల్డర్ పెయిన్ సో ఎక్కడ చూసినా కూడా చిన్న పిల్లల్లో కూడా ఈవెన్ ఆ బ్యాగ్స్ అన్ని కూడా వాళ్ళు మోస్తూ ఈవెన్ వాళ్ళు కూడా షోల్డర్ పెయిన్ కంప్లైంట్ చేస్తూనే ఉంటున్నారు. సో బేసిక్గా రీజన్స్ ఏముంటాయి సార్ షోల్డర్ పెయిన్స్కి? షోల్డర్ పెయిన్ అసలు ఎందుకు వస్తుంది అంటే ఈ షోల్డర్ జాయింట్ అన్నది అన్ని బాడీలో ఉన్న జాయింట్స్ కంటే ఎక్కువ మొబిలిటీ ఉన్న జాయింట్. 180 degrees ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ జాయింట్ చూడండి, ఓన్లీ ఇది కొంచెం ఇది 180 degrees తిరుగుతుంది చెయ్యి. ఎందుకు? చేతులతోనే అన్ని పనులు అయ్యేది. సో అంత మొబిలిటీ ఉన్న జాయింట్కి ప్రొటెక్షన్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఈ జాయింట్ 2 బోన్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి 2 బోన్స్ చుట్టూ ఒక 4 మజిల్స్ ఉంటాయి. ఈ 4 మజిల్స్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి, జాయింట్ని ఇంటాక్ట్గా ఉంచడానికి కోసం. ఎన్ని యాక్టివిటీస్ చేసినా, మనం ఎన్ని కార్యకలాపాలు నడిపించినా కూడా అది అక్కడే ఉండేటట్టు, అది దెబ్బకుండా ఉండేటట్టు. సో ఈ 4 మజిల్స్ ప్లస్ షోల్డర్ జాయింట్, ఇంతే షోల్డర్ జాయింట్ అంతా కూడా. అంటే మీరు అన్నట్టు కారణాలు ఏంటంటే ఈ 4 కారణాలు. అంటే కండరాలు, ఎముకలకి, కండరాలు, జాయింట్ అంతే. జాయింట్ అంటే హ్యూమరస్ బోను, స్కాపులా బోను, ఈ రెండింటి మధ్యలో జాయింట్. ఇప్పుడు చూసినట్టు బొమ్మలో చూడండి, ఇది హ్యూమరస్ అంటే ఆర్మ్ బోన్, వెనకాలది స్కాపులా, ఇది స్కాపులా. ఈ రెండింటి మధ్యలో ఉన్నదే జాయింట్. సో ఓకే, 2 బోన్స్ ఒక జాయింట్ అర్థమైంది. ఇది ఒక కాంపోనెంట్. దీని ముందు ఒక 2 మజిల్స్, వెనకాల ఒక 2 మజిల్స్ ఉంటాయి. ఈ ముందు మజిల్లో చాలా ఇంపార్టెంట్ మజిల్ ఈ మజిల్, ఈ పైన కనపడుతుందా, దీన్ని సుప్రాస్పైనేటస్ అంటారు, ఆర్ రొటేటరీ కఫ్ అంటారు. 90% షోల్డర్ పెయిన్ వచ్చింది అంటే ఇదే కారణం, ఆ సుప్రాస్పైనేటస్ అన్న మజిలే కారణం. ఇంకో 10% జాయింట్ కారణం. జాయింట్ లోపల అంటే ఇప్పుడు జాయింట్ ఎలా ఉంటుంది, ఈ హ్యూమరస్ హెడ్ వచ్చి బాల్, ఇది కప్పు, ఇది జాయింట్ అనమాట. జాయింట్లో ఫ్రీ మూమెంట్ ఉంటుంది. అది వేరే దేనికి అతుక్కొని ఉండడం లాంటిది ఏమి ఉండదు, లోపల కుషన్ ఉంటుంది, ఓకే, కార్టిలేజ్ ఉంటుంది, లేబ్రమ్ అని ఉంటుంది. సో ఇది ఈ లోపల కుషన్స్ చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. ఈ జాయింట్ ఒకవేళ అతుక్కున్నా ఈ చుట్టూ 4 మజిల్స్లో ఏది డ్యామేజ్ అయినా కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది. చూడండి, చాలా సింపుల్ టు అండర్స్టాండ్. కాకపోతే మన ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తారంటే షోల్డర్ నొప్పి స్టార్ట్ అయింది, ఇది కనుక్కోకపోగా దీన్ని ఇంకా డ్యామేజ్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. నాకు షోల్డర్ పెయిన్ వచ్చింది, నేను ఆ ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్తున్నాను, జిమ్ ట్రైనర్ని అడిగాను, యోగా మాస్టర్ని అడిగాను. నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే దాన్ని ట్రీట్ చేసిన తర్వాత ఇవి స్టార్ట్ చేసుకోవాలి, కనుక్కోవాలి. ట్రీట్మెంట్ కాదు, కనుక్కోవాలి. ఇప్పుడు సింపుల్ టు ఐడెంటిఫై కదా, ఒక జాయింట్, 4 మజిల్స్, ఆ 4 మజిల్స్ సుప్రాస్పైనేటస్ ఆ రొటేటరీ కఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. 100లో 90 మందికి ఇదే ప్రాబ్లం ఉంటుంది. అంటే నెక్ పెయిన్ కి షోల్డర్ పెయిన్ కి కూడా సంబంధం ఉంటుందా? అలా కూడా వస్తుందా? ఇవే టెండాన్స్ అంటాం. యాక్చువల్లీ లిగమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి, చిన్న చిన్న లిగమెంట్స్, వాటి వల్ల ఉండదు. నేను సుప్రాస్పైనేటస్ అన్నది మజిల్గా స్టార్ట్ అయ్యి టెండాన్గా బోన్ దగ్గర ఎండ్ అవుతుంది. ఇది టెండాన్ మజిల్ వెనకాల ఉంటుంది, ఓకే. ఇది టెండాన్ వచ్చి బోన్ దగ్గర అతుక్కుంటుంది, ఇది కట్ అవుతుంది చాలా మందికి, 90%. అంటే కట్ అవ్వడం అంటే ఎలా కట్ అవుతుంది? ఫైబర్స్ కొంచెం ఇప్పుడు ఇలా ఉంటాయి, ఫైబర్స్, మజిల్ ఫైబర్స్ అట్లా కట్ అవుతుంది. ఇది పార్షియల్ కట్ ఆర్ టేర్, పార్షియల్ టేర్. కంప్లీట్ కట్ అయింది అనుకో కంప్లీట్ టేర్ అంటారు. ఇదే ఉంటుంది 99%. ఇప్పుడు చాలా హాస్పిటల్స్లో షోల్డర్ మీద ఆపరేషన్ జరుగుతున్నాయి వీటికే.
Hmm. 90% ఇంకోటి కొన్ని ఓల్డ్ ఏజ్లో ఈ షోల్డర్ జాయింట్ అని చెప్పాను కదా, ఇది దీంట్లో గ్యాప్ పోయి అతుక్కుంటుంది, మూమెంట్స్ ఉండవు, లేదు ఓల్డ్ ఏజ్లో. Hmm. యంగ్ ఏజ్లో మోస్ట్లీ రొటేటరీ కఫ్ ఇంజరీ ఆర్ సుప్రాస్పైనటస్ టేర్. Okay. సింపుల్ టు అండర్స్టాండ్, ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్, నాన్ డాక్టర్ ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. షోల్డర్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. ఈ ఐడెంటిఫికేషన్ మీకు నొప్పి వచ్చి 15 రోజుల కంటే ఎక్కువ తగ్గకుండా ఉందనుకో, ఇమీడియట్గా ఒక డైనమిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఉంటుంది. 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఆ స్కానింగ్ చేసుకుంటే ఈ 4 మజిల్స్లో ప్రాబ్లం ఉందా, జాయింట్లో ప్రాబ్లం ఉందా తెలిసిపోతుంది. ఓకే. అలా వచ్చినప్పుడు అసలు కంప్లీట్‌గా హ్యాండ్‌ని మూవ్ చేయడానికి రాదంటారా? ఇనిషియల్గా బాగుంటుంది, ఏదో నొప్పి ఉంటుంది, చిన్న నొప్పి ఉంటుంది. ఇలా ఎత్తుతుంటే అరే ఏదో టవల్ ఆరేస్తుంటే నాకు పెయిన్ వస్తుంది, లేదంటే వంట వండేవాళ్ళు పోపు డబ్బాలు తీస్తుంటే పెయిన్ వస్తుంది నాకు, లేదు కుక్కర్ ఎత్తుతుంటే పెయిన్, కాసేపు ఎక్కువసేపు ఈ గట్టి తిప్పుతుంటే పెయిన్, అలా ఇనిషియల్గా వస్తుంది. ఇగ్నోర్ చేస్తాం మనం, ఏముందిలే తగ్గిపోతుందిలే అని. తగ్గదు. హౌస్ వైఫ్స్ పోపు డబ్బాలు ఎత్తడం, కుక్కర్లు ఎత్తడం, సిలిండర్లు ఎత్తడం, అప్పుడు పెయిన్ వస్తుంది. పెయిన్ వచ్చిన తర్వాత మనకేంటి నొప్పి అని చెప్పేసి ఏదో ట్యాబ్లెట్ వేసుకొని ఒక 4 రోజులు, ఒక వారం, 2 వారాలు తగ్గుతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో అప్పుడు ఇంకొక ఏదో రెమెడీ కోసం వెళ్తాం. ఎవరు కూడాను ఇది ఎందుకు వచ్చిందని ప్రయత్నం చేయరు, చెప్పాలి మనం. ఒక లేమ్యాన్కి కూడా, ఒక డాక్టర్ కాని మనిషికి కూడాను, అరే ఇది ఒక స్కానింగ్ ఉంటుంది, ఈ స్కానింగ్ ద్వారా ఇమీడియట్గా ఒక 10 మినిట్స్లో మనకి ఏం జరుగుతుందని అర్థం అవుతుంది అని తెలిస్తే ట్రీట్మెంట్ సింపుల్ అయిపోద్ది. పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముదిరిపోయినప్పుడు అప్పుడు పోవాల్సి వస్తుంది. సో అందరూ కూడా గమనించాల్సింది అంటే, షోల్డర్ పెయిన్ వచ్చిందండి, షోల్డర్ పెయిన్ కామన్గా వస్తుంది, యంగ్స్టర్స్లో వస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ వీళ్ళు ఏంటి ఆ ల్యాప్టాప్లు వేసుకొని తిరగడము, కంటిన్యూస్గా మౌస్ వాడడము, ఆ మౌస్ వాడడం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకో, ఇంట్లో మంచం మీద ఇట్లా బోర్ల పడుకొని వాడడము, అప్పుడు షోల్డర్ మీద ప్రెషర్ పడుతుంది. సో చాలా చాలా రీజన్స్ తోటి షోల్డర్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. షోల్డర్ పెయిన్ నెగ్లెక్ట్ చేయడం ద్వారా అది బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా లాస్ట్కి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఇనీషియల్ స్టేజెస్లోనే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని దాన్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని కూడా సింపుల్ రీజనరేటివ్ థెరపీతో రికవర్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇంజురీ అయినా కూడా రీజనరేటివ్ థెరపీ అనేది ఏ రకంగా మనకి పనిచేస్తుంది? ఇప్పుడు యంగ్స్టర్స్లో ఇంజరీ అంటే ఏంటి, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్లో యాక్సిడెంట్, ఇంకోటి స్పోర్ట్స్ ఇంజరీస్. ఇప్పుడు అందరూ స్పోర్ట్స్ ఇప్పుడు ఆడుతున్నారు అందరూ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే 35 ఏళ్ళ తర్వాత కొత్తగా స్పోర్ట్స్ స్టార్ట్ చేస్తారు, ఐపీఎల్. ఇది మన హైదరాబాద్ చుట్టూ చూడండి, ఒక 100 స్టేడియంస్ ఉన్నాయి విత్ ఫ్లడ్ లైట్స్. అందరూ శనివారమో ఫ్రైడే నైట్ వెళ్ళిపోతారు క్రికెట్ బ్యాట్లు పట్టుకొని. ఇప్పుడు 35 ఇయర్స్ వాళ్ళు క్రికెట్ ఎప్పుడు ఆడి ఉండడు. ఇప్పుడు టక్కాని పోయి వాడు పెద్ద బుమ్రా వేసినట్టు బౌలింగ్ వేస్తుంటే షోల్డర్ పోతుంది. ఎందుకు, కండిషనింగ్ ఉండదు కదా. చిన్నప్పటి నుంచి ఆడేవాళ్ళు వేరు, సడన్గా నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ లాగా బౌలింగ్ చేస్తే ఇది పోతుంది. సో ఏదైనా ఇంజరీ షోల్డర్కి అయినా కూడా అవుతుంది. సో ఇది స్పోర్ట్స్ ఇంజరీస్లో కూడా. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీలో నువ్వు షోల్డర్ తగిలింది, నువ్వు పెద్ద మేజర్ సర్జరీకి పోలేవు. సో స్పోర్ట్స్ ఇంజరీస్లో రియల్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. ఇప్పుడు రంజీ ఆడేవాళ్ళు ఉంటారు, ఐపీఎల్ ఆడేవాళ్ళు ఉంటారు, నేషనల్స్ ఆడేవాళ్ళు ఉంటారు. వాళ్ళలో షోల్డర్ ఇంజరీస్ కామన్గా అవుతుంటాయి. సో దానికి కూడా సర్జరీస్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ అంత రికవరీ టైం అయినా కూడాను ఆ ఎండ్యూరెన్స్ అంటారు, అంత స్ట్రెంగ్త్ మళ్ళీ వస్తుందా అన్నది డౌట్. సో దానికోసం కూడాను ఇప్పుడు లేటెస్ట్గా రీజనరేటివ్ థెరపీ. ఇంతకుముందు కూడాను మన అప్పుడు సౌరవ్ గంగూలీ, జవగల్ శ్రీనాథ్ వీళ్ళందరూ షోల్డర్ సర్జరీస్ కోసం అని సౌత్ ఆఫ్రికా వెళ్తున్నానని మనం ఈ పేపర్లో చదువుతుంటే, యాక్చువల్ సర్జరీ కాదు, పిఆర్పి థెరపీ కోసం వెళ్ళేవాళ్ళు. అక్కడ ఒక ఫేమస్ డాక్టర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్కి అందరూ చేస్తుంటారు. మనం పేపర్లో ఏమంటే జవగల్ శ్రీనాథ్కి షోల్డర్లో సర్జరీ అంటే ఎగ్జాంపుల్ అనమాట. అప్పుడు జరుగుతుండేవి. ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ఎవరికి వినపడటం లేదు, ఎవరికి బయటికి వెళ్ళి సర్జరీలు ఎవరు చేసుకోవట్లేదు. హార్దిక్ పాండ్యా కూడా సర్జరీ ఇక్కడ చేసుకున్నట్టున్నాడు నడుముకి. సో అట్లాగా ఆ స్పోర్ట్స్ ఇంజరీస్లో లేదంటే ట్రాఫిక్ యాక్సిడెంట్లో షోల్డర్ కానీ ఇంజరీ అయిందనుకో, ఇమీడియట్గా మనం కానీ కనుక్కొని దాన్ని రిపేర్ చేసుకొని రీజనరేటివ్ థెరపీ తోటి మళ్ళీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళ సర్జరీ చేయించుకున్నా కూడా సో వాళ్ళ అంత ఎక్కువగా క్యూర్ కాలేదు, సో ఆఫ్టర్ సర్జరీ కూడా ఇది తీసుకోవడానికి ఎగ్జాక్ట్లీ ఈరోజు రెండు పేషెంట్స్ చూసాం, సర్జరీ అయిన తర్వాత కూడాను పెయిన్ తగ్గట్లేదు. ఒక డాక్టర్ అయినా సర్జరీ అయింది కానీ తగ్గల పెయిన్. ఎందుకు, ఆ సర్జరీలో ఆ సూప్రాస్పైనటస్ టేర్ అది అంతగా హీల్ అవ్వలే, కొంతమందికి కాదు.
సో వాళ్ళకి రీజనరేటివ్ థెరపీ చేయాలి పాపం, అంత పెయిన్తోని ఇంకో సర్జరీ చేయలేరు. ఒకసారి సర్జరీ జరిగిన తర్వాత నొప్పి వస్తాయి. సో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. అవన్నీ చేసే మనిషికే నేను చేస్తాను ట్రీట్మెంట్. లేదు మేము ఒక హౌస్ వైఫ్ ఉంటుంది సార్, నేను పొద్దు నుంచి రాత్రి వరకు నేను పని చేయాల్సిందే సార్, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, మా అత్త ఒప్పుకోదు, మా నాన్న, మేము కూడా చేయము మా ట్రీట్మెంట్ అంటే. నేను చెప్పేటట్టు చేస్తేనే ట్రీట్మెంట్. ఎందుకంటే ఇది కొత్త ట్రీట్మెంట్, హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్. నేను ఎవరికో నా మాట వినని వాళ్ళకి చేసి అది సరిగ్గా సక్సెస్ రాలేదనుకో, దాని గురించి చెడ్డగా మాట్లాడతారు. సో అందుకని ఎవరైతే మనల్ని ఫాలో అవుతారో, నేను చెప్పిన మాట వింటారో వాళ్ళకే ట్రీట్మెంట్ చేస్తాను. సో అప్పుడే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. ఎస్ ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు మీరు వచ్చిన పేషెంట్, డిపెండ్ ఆన్ పేషెంట్, మీరు ఇన్ని సెషన్స్ ఉంటాయి తీసుకోవాలని చెప్తారు కదా, సెషన్కి మధ్యన ఎంత గ్యాప్ ఇస్తారు, సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోమని చెప్తారు, దీంతో పాటుగా సైమల్టేనియస్గా ఇంకా ఏమైనా ఫిజియోథెరపీ లాంటివి కూడా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా, దీనికి మెడికేషన్ ఏమైనా ఉంటుంది? రీజనరేటివ్ థెరపీలో డిపెండింగ్ మనం చేసిన స్కానింగ్లో చూసిన డ్యామేజ్ యొక్క మోతాదుని బట్టి, దాని మెజర్మెంట్స్ని బట్టి ప్రోటోకాల్ ఒకటి తయారవుతుంది ప్రతి ఒక్క పేషెంట్కి. సో ఒకరికి ఒక సిట్టింగ్ ఉండొచ్చు, కొందరికి 2 సిట్టింగ్స్ ఉండొచ్చు, కొందరికి 3 సిట్టింగ్స్. మోస్ట్లీ ఒక్కొక్క సిట్టింగ్ మధ్యలో 15 days గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ముఖ్యంగా మనం చెప్పేది అంటే మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ప్రాబ్లం ఉంది, మనం ఏం చేస్తున్నాము, మీరేం చేయాలి. సో నేను చెప్పింది తూచా తప్పకుండా పాటించాలి. సో ఫస్ట్ మనం చేసేది అక్కడ ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రీజనరేట్ చేయడం, ఆర్ రీగ్రో చేయడం, ఆర్ రిపేర్ చేయడం. చేసిన తర్వాత దాని స్ట్రెంగ్తనింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ రీగ్రో అవుతున్న టైంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంప్రూవ్మెంట్ ఎలా ఉంది, దానికి సీరియల్ స్కాన్స్ చేస్తాం. ఇప్పుడు మీరు వచ్చారు, షోల్డర్ ట్రీట్మెంట్ చేశాను, 15 days తర్వాత దాని ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది, మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా, మీరేమైనా తప్పులు చేస్తున్నారా, అప్పుడు వార్న్ చేస్తాం. లేదు మనం చేసిన ట్రీట్మెంట్లో మనం అనుకున్నంత రెస్పాన్స్ రావట్లేదా, వస్తుందా, సో ఆ సీరియల్ స్కాన్స్లో మళ్ళీ పేషెంట్కి చూపిస్తుంది, చూడమ్మా ఇది ఇంప్రూవ్ అయింది, ఇక్కడ ఇంప్రూవ్ కాలేదు, నువ్వు ఇలా కొంచెం పనులు తగ్గించుకోవాలా, లేదు ఈ పనులు ఎక్కువ చేయాలా. ఇవన్నీ చేసి రిపేర్ అయిపోయిన తర్వాత కూడాను 3-4 months ఫాలోఅప్లో పెట్టుకుంటాం. తప్పకుండా ఫాలోఅప్ రావాలి. తగ్గిపోయింది ఆ నొప్పి అని చెప్పి కొంతమంది ఒక సిట్టింగ్గా మానేస్తుంటారు. వాళ్ళు మళ్ళీ 3-4 months తర్వాత, ఎందుకంటే అక్కడ రీజనరేట్ కాలే ఇంకా. తర్వాత స్ట్రెంగ్తనింగ్ ఉంది, రీహాబ్ అంటాం దాన్ని, ఆ స్ట్రెంగ్తనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ క్షుణ్ణంగా చెప్పినప్పుడే ఈ షోల్డర్ మీద రీజనరేటివ్ థెరపీ సక్సెస్ఫుల్ అవుతుంది. అది కాలేదనుకో, ఏ ట్రీట్మెంట్లో కూడాను కొన్ని ఉంటాయి నియమ నిబంధనలు, అవి పాటించకపోతే ఏది సక్సెస్. ఫర్ సపోజ్ ఆల్రెడీ అంటే మీ దగ్గరికి వచ్చే వరకే వాళ్ళు స్టేజ్ 3-4 వరకు వస్తూ ఉంటారు. బిఫోర్ దట్ వాళ్ళు కొన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఫాలో అయిపోతూ ఉంటారు. లైక్ ఆయుర్వేదంకి వెళ్ళొచ్చు, హోమియోకి వెళ్ళొచ్చు, రకరకాల ట్రీట్మెంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఫలితం లేనప్పుడు ఫైనల్ మీ దగ్గరకు వచ్చేటప్పటికే అది చాలా ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉండొచ్చు. ఆ టైంలో చాలా అన్బెరబుల్ పెయిన్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్, నేను అస్సలు వెయిట్ చేయలేను, నా వల్ల కాదు, దీన్ని తగ్గించమని అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారు? తగ్గించాలి. ఇప్పుడు నేను పెయిన్ మేనేజ్మెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ నేను. సో మీరు వచ్చారు, అది ఏ స్టేజు ఏంటని అనవసరం. మనం మానవతా దృక్పథంతో మీరు నొప్పితో వచ్చినప్పుడు ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ చేయించాలి. దానికి ఏం చేస్తాం, సైంటిఫిక్గా చేస్తాం. సో అది ఏ స్టేజ్లో ఉంది ఏంటి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సివియర్ పెయిన్ ఉంది, దాన్ని సైంటిఫిక్గా స్కాన్ చేసి కనుక్కొని దాన్ని రికవర్ చేసి, ఒకవేళ ఇన్ కేస్ అది తప్పకుండా సర్జరీకి వెళ్ళాలంటే సర్జరీకి పంపించేస్తాం. సర్జికల్ కేసెస్ మన దగ్గర పెట్టుకోం, అర్థం కాలే. కానీ పెయిన్ తగ్గించడం మటుకు మేమే చేస్తాం. ఇప్పుడు సర్జికల్గా సర్జను ఆయన చూసి, ఎంఆర్ఐ చూసి, స్కానింగ్ చూసి వాళ్ళు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ చేసుకుంటారు. బట్ ఏది ఏమైనా కూడాను మీరు అడిగిన క్వశ్చన్కి పెయిన్ అంత సివియర్గా ఉన్నప్పుడు ఇంక స్టేజెస్ చూడం, ఫస్ట్ పెయిన్ తగ్గించాలి. ఇంక నా పనే అది కదా, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా పెయిన్ తగ్గించాలి. తగ్గించిన తర్వాత చూడమ్మా ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది రీజనరేటివ్ థెరపీతో మంచిగా వచ్చు, లేదు ఇది సర్జరీ అయితే బాగుంటుంది, సర్జరీ పంపిస్తాం. సో ఎక్కడ కూడాను అన్ని కేసెస్ మనవి కాదు, అట్లానే అన్నిటిని కూడాను వేరే ట్రీట్మెంట్స్కి పంపించకూడదు. ఏదే సర్జరీ అవసరం వెంటనే పంపించేస్తాం సర్జరీ. ఎందుకంటే అది మన పర్వ్యూలో లేనప్పుడు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, వాళ్ళు సచ్చిన సర్జరీకి వెళ్ళంటారు కొందరు. సార్ సర్జరీ మాకు తెలుసు సార్, మేము సర్జరీ చేసుకోము అంటారు.
అప్పుడు వాళ్ళకి అన్ని కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసి, చూడమ్మా ఇది యాక్చువల్ సర్జరీ జరగాలి, కానీ మీకు సర్జరీ అసలు ఇష్టం లేదు కాబట్టి దీంతో కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే డాక్టర్ ఎప్పుడు మిమ్మల్ని నమ్మి వచ్చినప్పుడు నువ్వు నో అని చెప్పకూడదు. అది కూడా డేంజరే. అది మెడికల్ ఎథిక్స్ కాదు. తప్పకుండా తగ్గించాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే నీది యాక్చువల్గా సర్జికల్ కేసు, కానీ నువ్వు వద్దంటున్నావు కాబట్టి నేను ఇది చేస్తున్నాను, దీంట్లో ఇలా ఉండొచ్చు కాన్సిక్వెన్సెస్ అని చెప్పి ఆ కన్సెంట్స్ తీసుకొని చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. షోల్డర్ పెయిన్స్ రావడానికి రీజన్స్ అండ్ PRP థెరపీలోనే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, వాళ్ళకి ఎలా చేస్తారు, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.